హలో. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో. సార్ నమస్తే సార్, వినిపిస్తుందా సార్? నమస్తే అమ్మా, ఎవరమ్మా? సార్ నేను భూగోళం మీద భూమి రియల్ ఎస్టేట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఏంటమ్మా, ఏంటది? సార్ భూగోళం మీద భూమి రియల్ ఎస్టేట్ సార్. భూగోళం మీద భూమి? అవును సార్. ఆహా, అవును సార్. ఇది మళ్ళీ ఉందమ్మా పేరే, చెప్పమ్మా ఏంటమ్మా? సార్ మనది ఒక వెంచర్ రోడ్ ఉంది సార్, తాడేపల్లి కుంచనపల్లి రోడ్లో సార్. సార్ అది మనకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. మొత్తం 600 acres వేస్తున్నాం సార్. 100 feet రోడ్ కూడా ఉంటుంది సార్ మీకు. అబ్బో, 600 acres? సార్ అవును సార్. పెద్ద వెంచరే. అవును సార్. చెప్పమ్మా. సార్ ఇది వచ్చి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి సార్. మీరు ఒకసారి విజిట్ చేస్తే నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. అన్ని ఫెసిలిటీస్ అంటే ఏంటమ్మా మనకి? ఏంటి అంటే సార్ మనకి రోడ్డు వచ్చి 100 feet రోడ్ వస్తుంది సార్. ఇది ఇంటర్నల్ గా? అవును సార్. అవును సార్. పెద్ద రోడ్లే. అవును సార్. 24 hours వాటర్ ఫెసిలిటీ ఉంటుంది సార్. తర్వాత ప్లే గ్రౌండ్ ఉంటుంది సార్. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మీకు వచ్చాడు జిమ్ చేయడానికి కమ్యూనిటీ జిమ్ ఉంటుంది. మీకు ఫంక్షన్స్ చేసుకోవాలన్నా కమ్యూనిటీ హాల్ ఉంటుంది లోపల. వెరీ నైస్, వెరీ నైస్. మళ్ళీ మీ ల్యాండ్ లో వచ్చేప్పటికి 4 mango trees కూడా ఇస్తాం సార్ మేము. ఆ ఫెసిలిటీ కూడా ఉందా? అవును సార్. ఓకే ఓకే. మీకు ఏది కావాలన్నా మొత్తం మీకు లోపలే ఉంటాయి సార్. మీకు సెక్యూరిటీ కూడా మంచి సెక్యూరిటీ ఉంది సార్. మీరు ఇప్పుడు ఎట్టమ్మా, గేటెడ్ కమ్యూనిటీ లేకపోతే ఓపెన్ వెంచర్ అమ్మా? లేదు సార్, గేటెడ్ కమ్యూనిటీ సార్. సెక్యూరిటీ అది మొత్తం మెయింటెనెన్స్ అంతా మొత్తం బాగుంటుంది సార్. మొత్తం అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అంతే సూపర్ ఉంటుంది సార్. ఓకే. మరి వాటర్ ఏంటమ్మా? మరి బోర్ వాటర్, గ్రౌండ్ వాటర్, మినరల్ వాటర్ ఫెసిలిటీ ఉందా? సార్ మనకి RO వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నాం సార్ 24 hours సార్. అది వినాయక చవితి ఆఫర్ వల్ల మనకి కొంచెం ఎలాగమ్మా? ఏంటి మరి రేట్లు ఏంటి మరి? సార్ మనకి రేట్ వచ్చేవాడికి గజం 40,000 దాకా మొన్నటి దాకా రిజిస్ట్రేషన్ చేసాం సార్. ఇప్పుడు వినాయక చవితి ఆఫర్ గాను గజం 30,000కి విత్ రిజిస్ట్రేషన్ ఇస్తున్నాం సార్. ఎక్కడమ్మా లొకేషన్ ఇది కరెక్ట్ గా? సార్ ఇది మన తాడేపల్లి, వారధి దాటిన తాడేపల్లి కుంచనపల్లి రోడ్లో సార్. తాడేపల్లి? అవును సార్. అంటే మా తాడేపల్లి మేము ఉండేది. అవును సార్. కుంచనపల్లి రోడ్లో ఎక్కడమ్మా? అదే సార్ మన అమరావతి ఉంది సార్, అమరావతి పక్కనే సార్. ఆ పక్కనే మీకు కనిపిస్తుంది సార్ భూగోళం మీద భూమి రియల్ ఎస్టేట్ వెంచర్ అని. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటావమ్మా? మరి కన్సెషన్స్ ఏమైనా ఉన్నాయా? ఆ రేటేనా సార్? మీరు వస్తే మీకు మొత్తం డిస్కషన్ చేసి మీకు చెప్తాను సార్. మొత్తం మీకు ఏంటంటే డిస్కౌంట్ కూడా ఇస్తాం. ఎందుకంటే మేము సెలెక్టెడ్ కస్టమర్కి కాల్ చేస్తూ ఉంటాం. ఎంతవరకు ఉన్నాయమ్మా? ఎంతవరకు సేల్ అయినాయమ్మా ఫ్లాట్లు? సార్ ఆల్మోస్ట్ అయిపోయి ఒక 2-3 ఉండే సార్. అందులో మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు సార్. మనకి మరి సెంటిమెంట్ ఎక్కువ, ఈస్ట్ ఫేసింగ్ కావాలి. ఉంది సార్, ఉంది సార్. కార్నర్ బిట్ ఉండాలి, 2 side రోడ్డు ఏమైనా అవైలబుల్ ఉందా మరి? ఉంది సార్, ఉంది సార్. కార్నర్ బిట్ ఈస్ట్ ఫేసింగ్ ఉండాలమ్మా మనకి. ఉంది సార్. రేట్ ₹1 అటు ఇటు పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఏంటి మరి మ్యాంగో ట్రీస్ అన్నారు, మరి ప్లాంటేషన్ అయిపోయిందా ఇంకా చెయ్యాలనా? అది ప్లాంటేషన్ చేసే ఇస్తాం సార్. ప్లాంటేషన్ చేసే ఇస్తారు? అవును సార్. ఓకే. డెవలప్మెంట్ ఎన్ని ఇయర్స్ కి చేస్తారమ్మా సార్? డెవలప్మెంట్ ఎన్ని ఇయర్స్ కి జరిగిద్ది? ఆ డెవలప్మెంట్ మీకు ఆల్మోస్ట్ 2 years లోపు ఇచ్చేస్తాం సార్ మొత్తం కంప్లీట్ గా. 2-3 years లోనే? ఓకే. అవును సార్. ఇప్పుడు మరి మనకి పిల్లలకి స్కూల్ వ్యాన్లు లోపలికి ఎలో చేయటము, లేకపోతే మనకి వాళ్ళకి ప్లే గ్రౌండ్ అన్ని ఇబ్బంది ఏం లేదు కమ్మా? అసలు ఏమి ఇబ్బంది లేదు సార్. 100% గ్యారంటీ మాత్రం. ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి అయితే. ఇప్పుడు ఇది మరి మ్యాంగో ట్రీస్ అన్నావు, మరి ఎలాగమ్మా? మనకి మ్యాంగో ట్రీస్ వేసేటప్పుడు మనకి కొంచెం మనం చెప్పిన వేయాలమ్మా. మనకేంటంటే 4 చెట్లు అన్నారు కదా? అవును సార్. ఒకటి వచ్చేసరికి బంగినపల్లి వేయాలమ్మా. అలాగే సార్. ఒకటి వచ్చేసరికి ఏమో మన పచ్చడిమామిడికి వేయాలమ్మా. ఓకే సార్. ఒకటి వచ్చేసరికి రసాలు ఉండాలమ్మా సార్. ఇంకొకటి అమ్మా చెప్పమ్మా. ఏం లేదు సార్, చెప్పండి సార్. అదే ఇంకొకటి వచ్చేసరికి ఏమో పర్సెంట్ అమ్మా. మనకి ఈ మార్కెట్ లో కొంచెం డిమాండ్ ఉన్నాయి, అది మన చోట్ల ఉందనుకో ఇబ్బంది లేకుండా ఉంటే. అవునా సార్? ఏంది? అలాగే సార్. ఏంది మొక్కలు కొనేయటమే కదా మీరు? అదే సార్, మొక్కలు అది కొంచెం మెన్షన్ చేసుకోమ్మా మన ఫ్లాట్ నెంబర్ కాడ. మనం రేపు రిజిస్ట్రేషన్ అయిపోయినాక నీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. రేపు నీ పేరేం పేరమ్మా? సార్ నా పేరు శశికాంత్ సార్. శశికాంత్ ఓకేనమ్మా. నేను వచ్చినప్పుడు నీకు రిజిస్ట్రేషన్ అంత అయినాక మళ్ళీ అక్కడ మెన్షన్ చేసుకోమ్మా మన ఫ్లాట్ కాడ. ఈ మాత్రం మర్చిపోమాకే. తప్పకుండా సార్. రేపు వస్తారా మీరు? నేను వస్తానమ్మా. ఇప్పుడు ఇది కరెక్టే కానీ మరి రేట్ ఏమైనా కన్సెషన్ ఇస్తావా? సార్ అది ఆల్రెడీ డౌన్ లో చెప్పాను సార్. ఆల్రెడీ 30,000 అంటే చాలా తక్కువ సార్. అంటే అవకాశం ఉంటేనే దాని గురించి జరుగుతున్నాం మనం, అంతకుమించి ఏం లేదు. అవకాశం లేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు? అవును సార్. మన వానరులు ఎక్కడి నుంచి అమ్మా? ఎక్కడోళ్ళేనా? ఇక్కడే సార్, మన జిల్లా వాళ్ళే సార్. గుంటూరులే? అవును సార్. అయితే పర్లేదుమ్మా, ఇబ్బంది లేదులే. ఇంకా మరి ఫ్లాట్లన్నీ అయిపోయినాయి అంటున్నావు చాలా వరకు? అవును సార్, అయిపోయినాయి. చేసుకోవాలిగా, పెట్టుకుందాము. మరి ఫ్లాట్ సేల్ చేస్తే ఎంత వచ్చిద్దమ్మా నీకు? సార్
ఈ ఫ్లాట్ సేల్ చేస్తే నీకు కమిషన్ ఇస్తారు కదా. అదే సార్ ఇస్తారండి, చాలా తక్కువ ఇస్తారండి. ఎంత వచ్చిద్దమ్మా కమిషను? ఎంతో ఒక 5,000 10,000 ఇస్తారు సార్. అయ్యో 5-10 వేలేనా? సరేనమ్మా, నేను ఒక చిన్న ఐడియా చెప్తానమ్మా నీకు. చెప్పండి సార్, చెప్పండి. మనకి విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే నువ్వు చెప్పిన వెంచర్ ఉందో ఆ పక్కనే మన ఒక అరెకరం పెట్టిందమ్మా. అవునా సార్? మందే పక్కనే. మీ వెంచర్ ని 1 ఎకరం దాటినాక నెక్స్ట్ బిట్ మందే. ఓకే ఓకే. రోడ్డు అమ్మటే మన ఈస్ట్ ఫేసింగ్ బిట్టు. ఓకే సార్. 6 ఎకరం ఉంది. ఓకే సార్. మనకి ఏం లేదమ్మా, గజం 25,000 కడిగి నాకు ఇయ్యి. పైన ఎంత నమ్ముకోమ్మా నువ్వు నీకే. పైన మనకి గజం 25,000 కడిగి అమ్మా. ఓకే సార్. పైన ఎంత అమ్ముకున్నా ఇంక నీకే. నీకు ఎంత ఫ్లాట్ మొత్తం 5,000 అంటున్నావు కదా. అవును సార్. మనం మంచి డిస్కౌంట్ ఇస్తున్నాం చూడు, మనకి గజం 25,000 కడిగి ఇప్పించు సార్. పైన ఎంత అమ్ముకున్నా. అమ్మా చెప్పమ్మా. సార్ ఇప్పుడు నన్ను అమ్మి పెట్టమంటున్నారు సార్ మీరు? అదే అంతే కదమ్మా మరి. కాదు సార్, మన ఫ్లాట్ తీసుకోండి సార్, మీకు తర్వాత మనం దాని నుంచి తీసుకుందామమ్మా. మన అరెకరం మిట్టు మన అమ్మేసి అనుకో, మీ దాంట్లో ఫ్లాట్ తీసుకోవడం పెద్ద విషయం ఏముంది? అలా కాదు సార్, మన దగ్గరికి వచ్చే కస్టమర్ నెక్స్ట్ టైం మౌల్డ్ చేస్తాం ఇప్పుడు, ఎందుకంటే 2 ఫ్లాట్లే ఉన్నాయి. అదేనమ్మా, ఇప్పుడు మనకి మన ఫ్లాట్ అమ్మితేనే కదా మరి ముందు మనకు డబ్బులు వచ్చేది. కరెక్టే అప్పుడు కదా మీ దాంట్లో ఫ్లాట్ తీసుకోగలుగుతాము. అందుకని నువ్వేం చేస్తావంటే 25,000 కాడికి నా బిట్ అమ్మి పెట్టు ఫస్ట్. అలా 30,000 అంటున్నావు కదా నువ్వు, 5,000 కమిషన్ నీకు తీసేసుకో గజంకి. అలా కాకుండా ఇలా చేయండి సార్, మేము లోన్ ఫెసిలిటీ మీకు ఇస్తాము. ముందు మన దగ్గర మీరు ఈ ప్లాట్ తీసేసుకున్నారు అనుకోండి, తర్వాత మీ ల్యాండ్ అనేది మేము అమ్మి పెడతాం. అవన్నీ ఎందుకమ్మా, స్పాట్ క్యాష్ కట్టేద్దాము, మళ్ళీ లోన్ తీసుకోవడం దానికి ఇంట్రెస్ట్. అవన్నీ ఎందుకు మనకి? కాదు సార్, ఇప్పుడు ఎలాగో ఉన్నావు కదా కంపెనీలో, అక్కడికి వచ్చిన కస్టమర్ 4 నొక్కేసామనుకో, ఇటు నొక్కేయచ్చు, అయిపోద్ది. అదే సార్, ఆ కస్టమర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా సార్. అది చేసేయండి అమ్మా, మీ చేతిలో పని ఏముంది. వచ్చిన కస్టమర్ని అటు కాకుండా రండి సార్ దీనికంటే మంచిది పక్కన అని చెప్పి సైడ్ చేసేయండి, ఏముంది అయిపోద్ది. సార్ మన ఫ్లాట్లు పోయి అనుకుంటే నీ కమిషన్ ఎక్కువ వద్దు కదా ఇక్కడ. నువ్వు ఆ ఫ్లాట్ అంటే. హలో 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 వినిపిస్తుందా సార్? హలో అమ్మా, వినపడుతుందమ్మా, వినపడుతుంది. డీల్ బాగుందమ్మా. హలో సార్ వినిపిస్తుంది సార్? వినపడుతుందమ్మా, నాకు క్లియర్ వినపడుతుందమ్మా. నాకు వినపడుతుంది బాబు. సార్ సార్ హలో బాబు. సార్ బాబు వినపడుతుందా అమ్మా బాబు? సార్ వినిపిస్తుంది సార్. అదేనమ్మా, వినపడుతుందా? హలో సార్ వినిపించట్లేదు. హలో 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 సిగ్నల్